అందరికీ నమస్కారం. నా పేరు జానుప్రియ. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడ లాస్ట్ 10 డేస్ నుంచి సంగారెడ్డిలో ఉన్న డివైన్ లైట్ మెడిటేషన్ సెంటర్లో డార్క్ రూమ్ మెడిటేషన్ చేశాను. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీకి, మా గురువైన గ్రాండ్ మాస్టర్ ప్రభు దచ్చిత గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. ఒక సంకల్పం అంటే ఇది నేను పొందాలి అని ఏమీ ఆలోచన లేకుండా వచ్చాను. అయితే వచ్చిన ఒక 2 డేస్ తర్వాత మాస్టర్ అడిగారు, అందరూ ఎట్లా మీ సంకల్పాలు ఏంటి అని అడిగారు. సో నేను చెప్పాను, నేను ఎంప్టీ మైండ్తో వచ్చాను సార్ అని చెప్పాను. సో అట్లా సరే నేను నార్మల్గా మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నాను. ఒకరోజు గాడ్ ఫ్రీక్వెన్సీ మెడిటేషన్ చేయించారు. 1 year ఎక్స్పీరియన్స్ పొందాను. ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను, నేను హ్యాపీనెస్ పొందాలి అని, హ్యాపీనెస్ లైఫ్ టైం ఉండాలి, అది నేను ప్రాక్టీస్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. సో నేను మాస్టర్కి చెప్పాను, సరే ఇది సంకల్పం పెట్టుకుంటున్నాను అని. యాక్చువల్లీ చెప్పాలంటే డార్క్ రూమ్ మెడిటేషన్ ముందు జానుప్రియ, ఆ తర్వాత జానుప్రియ అని కూడా చెప్పచ్చు. ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ వలన నేను నా లైఫ్ గోల్ అచీవ్మెంట్ ఏంటంటే, అచీవ్ చేయాలనుకుంది ఏంటి అంటే ఎన్లైటన్మెంట్ పొందాలి ఖచ్చితంగా ఈ లైఫ్లో. మళ్ళీ నార్మల్ ఎన్లైటన్మెంట్ కాదు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ నేను పొందాలి అని నేను గోల్ తీసుకున్నాను. అయితే నేను 3 years నుంచి గుడాకేశ చేస్తున్నాను, కానీ డే టైంలో నేను బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. సో నేను కొంచెం ఎమోషనల్. నా ఎమోషన్స్ ద్వారా ఎనర్జీని నేను బ్యాలెన్స్ సార్ ఎన్నిసార్లు చెప్తున్నా కూడా అది నాకు వెళ్ళలేదు. ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ చేసిన తర్వాత నా ఎనర్జీస్ లోపల స్థిరమయ్యాయని నాకు అర్థమైంది. నా మెడిటేటర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ చెప్తున్నారు చాలా ఇంప్రూవ్ అయ్యావు, నీ సిట్టింగ్ పోస్చర్ చాలా మారింది, నా మాట తీరు మారింది అని. ఈ డార్క్ రూమ్ మెడిటేషన్ తర్వాత ఇవన్నీ జరిగాయి. మాకు ఇక్కడ ఫుడ్ కానీ ఫెసిలిటీస్ కానీ చాలా బాగా జరిగాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ ఫుడ్ మెడిటేషన్ చేయించారు. మాస్టరు అన్నం ముద్దలు కలిపి చేతిలో పెడుతుంటే అసలు ఆ పరమాత్ముడే వచ్చి అన్నం పెడుతున్నట్లు అనిపించింది. అసలు నేనైతే చాలా ఎమోషనల్, చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ గ్రాండ్ మాస్టర్. ఇంకా విజ్డమ్ అంటే అసలు అల్టిమేట్. నేను చాలా వర్క్షాప్స్ అటెండ్ అయ్యాను. ప్రతి వర్క్షాప్లో కూడా కొత్త కొత్త విజ్డమ్ చెప్తూనే ఉన్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాము. ఎంత హ్యాపీగా ఉంది అంటే చాలా హ్యాపీనెస్ నేను తీసుకెళ్తున్నాను. ఇది లైఫ్ టైం కంటిన్యూ చేస్తానని నేను అనుకుంటున్నాను.